రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల వరకు ఆరోగ్య బీమాను అమలు చేస్తున్నాము. అలాగే ఉద్యోగుల కోసం ప్రత్యేక హెల్త్ స్కీమ్ ను త్వరలో అమల్లోకి తీసుకువస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మెడికల్ బిల్లుల కోసం 200 కోట్ల చెల్లింపులు పూర్తి చేశామన్నారు. ఇకపై ఎవరికీ మెడికల్ బిల్లుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగుల జీతాలు, మెడికల్ బిల్లులు ఎప్పుడూ పెండింగ్ లో ఉండకుండా సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మొత్తాన్ని ఇప్పటివరకు చేసేసి జీరో చేసేసాం. టోటల్ పెండింగ్ బిల్స్, మెడికల్ బిల్స్ అన్నీ కూడా ఇప్పటివరకు ఉన్న అన్నిటినీ క్లియర్ చేసాం. నో ఎంప్లాయ్ need not to bother about their medical bills now. The moment they submit, it will get cleared. అట్లాగే అధ్యక్ష 2023 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సప్లిమెంటరీ శాలరీస్ 2023 నుంచి 560 కోట్లు సప్లిమెంటరీ బిల్స్ ఎంప్లాయీస్ ఉంటే టోటల్ గా 560 కోట్ల రూపాయలని సప్లిమెంటరీ శాలరీస్ అన్నిటిని కూడా ఆ పెండింగ్ ఉన్నన్నిటిని కూడా క్లియర్ చేసి మొత్తం పే చేసాం అధ్యక్ష. అట్లాగే ఇంకా ఇప్పుడు కూడా సప్లిమెంటరీ శాలరీస్ ఏమైనా బిల్లు ఉంటే నెల వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. అట్లాగే ఎంప్లాయీస్ ఈ మధ్య అందరూ వచ్చి మాకు హెల్త్ స్కీమ్ సంబంధించి కూడా ఈ మీరు పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేశారు, దీనికి ఒక సిస్టమాటిక్ హెల్త్ స్కీమ్ ఒకటి కావాలి మాకు అంటే ఎస్, ఆరోగ్యం అనేది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. మేము ప్రజలందరికీ 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచిస్తా ఉన్నాం. కుటుంబానికి, ప్రతి కుటుంబానికి సంవత్సరం లోపల 10 లక్షల వరకు ఎక్కడైనా వైద్యం చేయించుకోవడానికి. అటువంటిది ఉద్యోగస్తులకు ఎందుకు ఇవ్వని చెప్పి వాళ్ళ గురించి కూడా ఒక ఆలోచన చేసి ఒక కమిటీ వేసాం. ఆ కమిటీ ఉద్యోగ సంఘాల నాయకుల్ని, చీఫ్ సెక్రటరీని ఆధ్వర్యంలో కమిటీ వేసి యూ కమ్ యూ సిట్ అండ్ డిజైన్ యువర్ స్కీమ్ అండ్ లెట్ us ఇంప్లిమెంట్ ఇట్. మేము ఈ గవర్నమెంట్ మాత్రం చాలా సీరియస్గా ఉంది ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తున్నాం. ఇట్ ఈస్ ఆన్. అట్లాగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశాం. ఇట్లా వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడం కోసం సీరియస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. అట్లాగే ప్రతి నెల మేము ఈ పెండింగ్ బకాయిలు ఇచ్చే దాంట్లో కూడా ఇప్పటివరకు ఇచ్చుకొచ్చాం. ఇన్ ఫ్యూచర్లో కూడా ఎవ్రీ మంత్ 700-750 కోట్ల వరకు పెండింగ్ బిల్స్ అన్నీ కూడా పాత అన్నీ కూడా బకాయిలు చెల్లించుకుంటూ వెళ్తాం. అండ్ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఒక అష్యూరెన్స్ ఈ సభకి, ఈ రాష్ట్ర ఉద్యోగస్తులు కూడా ఇవ్వదలుచుకున్నాను. అధ్యక్ష, ఉద్యోగస్తుల బిల్లులు పెండింగ్ పెట్టుకోవటం, వాళ్ళ శాలరీస్ పెండింగ్ పెట్టుకోవటం, లేకపోతే మెడికల్ బిల్స్ పెండింగ్ పెట్టుకోవటం, వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వలేకపోవటం అనేది ఇది ప్రభుత్వానికి అంత గొప్ప విషయం కాదు, ఇది మంచిది కూడా కాదు. అందుకో మా ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు కానీ, ఇచ్చే జీతాలు కానీ, వాళ్ళ పెన్షన్స్ కానీ, గ్రాట్యుటీ కానీ, లేకపోతే మెడికల్ బిల్స్ కానీ, ఎర్న్ శాలరీస్ కానీ, లేకపోతే ఇందాక వారు చెప్పినటువంటి మెటర్నిటీ లీవ్స్ కానీ, లేకపోతే చైల్డ్ కేర్ లీవ్స్ కానీ, వీటన్నిటిలో కూడా ఒక మానవత్వంతో కూడినటువంటి విధానపరమైన నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం